హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఈజ్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. ఈ రోజు మేము చేయబోతున్నాం ఒకటోసారి మీకు ఈ వీడియో నచ్చారు. రెండోసారి హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఈజ్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్. నువ్వు నవ్వుతున్నట్లే సీరియస్ గా చెప్పినట్టున్నది తెలుసా? అరే చిట్టి నవ్వుతుందా చిట్టి నేను. మూడోసారి కూడా పైన అంటున్నారు. హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఈజ్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. ఈ రోజు మేము చేయబోతున్నాం వెజ్ పఫ్ ఈటింగ్ ఛాలెంజ్. ఇప్పటి వరకు మేము ఇలాంటి ఛాలెంజ్ అయితే అసలు చేయలేదు, ఫస్ట్ టైం చేయబోతున్నాం. మేము 14 వెజ్ పఫ్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. చూద్దాం ఎవరు ఎన్ని పఫ్స్ తింటారో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లైక్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఇక్కడ 14 వెజ్ పఫ్స్ అయితే ఉన్నాయి, ఒక్కొక్కరికి 7. ఈ వీడియోలో టైమర్ కూడా ఉంది. 2 minutes లో ఎవరైతే ఎక్కువ పఫ్స్ తింటారో వాళ్ళు విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకైతే క్రేజీ పనిష్మెంట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఎవరు స్టార్ట్ చేయాలనేది మేమైతే టాస్ వేసి డిసైడ్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం టాస్ వేసి ఎవరు ఫస్ట్ తినాలనేది డిసైడ్ చేద్దాం. నువ్వు వేస్తావా నేను వేస్తా. వేసుకో. నీకేం నాకైతే బొమ్మ. నాకు బొడుసు. చిన్నప్పుడు మేము ఇంత ఆడుకుంటా తెలుసా, చిన్న బొమ్మ బొడుసు అనుకుంటా. బొడుసు వచ్చింది. ఆమెనే విన్ అయింది. ఫస్ట్ ఎవరు ఆడాలి? నువ్వే. దొంగది అమ్మి. నేనేం దొంగను కాదు, నువ్వే దొంగ. సో ఇప్పుడు తను విన్ అయింది కాబట్టి నా పేరు చెప్పింది, నేను స్టార్ట్ చేయాలి. 2 minutes లో ఎన్ని తింటానో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం అయితే స్టార్ట్ చేద్దాం. మా అక్క ఎన్ని తింటుందో చూద్దాం మనం. ఓకే స్టార్ట్ చేయి. 3 3 2 1 గో స్టార్ట్. అమ్మా, ఇంకా 1 minute ఉంది. ఇంకా 30 minutes. టైం అప్. మా అక్క మూడు చూడండి. అమ్మా, ఎన్ని తిన్నా? 2 3 తిన్నది మా అక్క. 3 తిన్నానా? 2 minutes లో 3 తిన్నది. 3 తిన్నాను కానీ ఫుల్ క్రిస్పీ ఉన్నాయి. అసలు నోట తింటుంటే మొత్తం కింద పడుతుంది, మూతి మీద టాప్ మీద మొత్తం అదే ఉన్నది. ఇప్పుడు నేను 3 తిన్నా, మా చెల్లె ఎన్ని తింటుందో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నాది అయిపోయింది కాబట్టి ఇప్పుడు మా చెల్లె స్టార్ట్ చేసేద్దాం టైమర్. ఎన్ని తింటుందో చూద్దాం. నేనైతే 3 తిన్నా కదా, ఇప్పుడు మా చెల్లె ఎన్ని తింటుందో చూద్దాం. ఇదిగోండి 0 టైమర్ స్టార్ట్ చేస్తున్నా. 1 2 3 గో స్టార్ట్. ఫాస్ట్గానే తింటుంది.
1 minute completed. Stop. 2 minutes కరెక్ట్. అమ్మో గ్రేటే నిజంగా. 4 తిన్నది ఇంకా కొంచెం ఉన్నది ఇవ్వండి. ఫాస్ట్గా 17 సెకండ్స్లలో ఒకటి తినేసింది. అమ్మయ్య నేనే విన్నర్ అయిపోయినా. ఆ క్రేజీ పనిష్మెంట్ నేనే తీసుకోవాలా. పనిష్మెంట్ చాలా క్రేజీగా ఉంది చిట్టి. తెలుసు పనిష్మెంట్ తీసుకోవాలా. అమ్మో తినలేదు అనుకున్నా. మా చెల్లెకి ఇక్కడ మూతి దగ్గర బాగాలేదు, గడ్డయింది, తిన్నది కావచ్చులే అనుకున్నా, కానీ ఆమెనే తిన్నది. కానీ కారం తొందర మానిపోతుందని దవదవ తినేసిన. గ్రేట్ నిజంగా, క్లాప్స్ కొట్టాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు తను విన్ అయిపోయింది, నేను ఓడిపోయినా కాబట్టి పనిష్మెంట్ తీసుకోవాలి. సో ఇది క్లీన్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం. సో ఫ్రెండ్స్ మా అక్కకైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. అది చాలా క్రేజీ పనిష్మెంట్ మా అక్కకి. ఇప్పుడు చాలా క్రేజీ కూడా, హార్డ్ కూడా పనిష్మెంట్, క్రేజీ అని కాదు కానీ బాగానే ఉంటుంది. దూల తీరిపోద్ది నాకు, నీ కాదు. సరే చూపిస్తా చూడండి. ఆనియన్ పచ్చికి ఉల్లిగడ్డ తినమంటారు, తింటారు చాలా. అదే చికెన్ మటన్లో ఏదో ఇంట్లో కర్రీస్లో అయితే తినగలుగుతాం, కానీ ఉత్తి అంటే అమ్మ. ఇంకా చూడండి ఎంత పెద్ద చూసుకుని. ఇంకా మా అక్కకి హెల్త్ బాగాలేదని చెప్పేసి అంత చిన్నది ఇస్తే నాకు గట్లంటదా. ఓకే స్టార్ట్ చేస్తా. వాటర్ తీయాలి. ఏం కాదు, వాటర్ తాగకపోతే ఏం దూల తీరిపోతుంది మంటకి. ఏం కాదు, తాగు. చీ తిను. చికెన్ మటన్ అయితే బాగా తింటుంది. నాకు కావాలి అంటది తెలుసా. ఆనియన్ ఇప్పుడు తింటుంది చూడు. అమ్మో గ్రేటే. మండుతుందా? ఓ ముక్కులో వచ్చి మంట వస్తుంది. మంట వస్తుందా పొగతుందా? మంట. అది కొంచెం కళ్ళు మూసుకొని తినేసేయి. చాలా బాగున్నాయి మాకు ఎక్స్ప్రెషన్స్. ఏం స్మెల్ రావట్లే. తిను. స్మెల్ కాదు, ముక్కులోంచి మంట వస్తుంది. ఎందుకు వస్తుంది? అట్లా రాదు. ఆమె బాగా యాక్షన్ కింగ్ నిజంగా ఫ్రెండ్స్. వచ్చింది. ఫుల్ మంట ఉంది. ఎలా ఉంది చెప్పు. మంట చెప్తున్నా కదా, మంట ఉందని. మంట ఉందా? ఉల్లిగడ్డ మంటేడు ఉంటుంది, తీయగా ఉంటుంది. ఇప్పుడు నోరంతా గబ్బు వాసన వస్తుంది. దగ్గరికి అస్సలు పోను మా అక్క దగ్గరికి నేను. సో ఫ్రెండ్స్ పనిష్మెంట్ అయితే తీసేసుకున్నా. కడుపులో కూడా మంటలు వేస్తుంది. సో ఫ్రెండ్స్ పనిష్మెంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు కామెంట్స్ రీడ్ చేద్దాం. మనకైతే చాలా కామెంట్స్ ఉన్నాయి. సో దాంట్లోంచి మేమైతే 3 అయితే తీసుకున్నాం. ఇప్పుడు వాటిని రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఉషా ప్రకాష్. ఆరోగ్యం ఎలా ఉంది త్రివేణి? ఇంకా మీరు చాలా వీడియోస్ చేయాలి, ఆరోగ్యం బాగా చూసుకోండి మీరిద్దరు. ఓకే ఇప్పుడైతే బాగానే ఉంది. నాన్ వెజ్ తినొద్దు అని చెప్పారు. ఈ నాన్ వెజ్ వీడియోస్ కాకుండా ఇప్పటి నుంచి వెజ్ వీడియోస్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, ఓకేనా. సెకండ్ కామెంట్ వచ్చేసి చిప్రి 143. మీరు తినేటప్పుడు వచ్చే పుచ్చక సౌండ్స్ ఉన్నాయి. అబ్బో కేక, వామ్మో ఇంత ఘోరంగా ఉన్నాయమ్మా సౌండ్స్ తినేటప్పుడు. నిజంగా చెప్పండి, అంత ఘోరమా? ఇలాంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి మనకి. మాకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. హ్యాపీ కాదు, గలీజ్ అనిపిస్తుంది. వావ్ అన్నది కదా, అందుకనే వావ్ అనలేదు, ఇవ్వో అన్నా. థర్డ్ కామెంట్ వచ్చేసి మోబీ ఐఎమ్ యువర్ న్యూ సబ్స్క్రైబర్ సిస్టర్. ఐఎమ్ ఆల్సో నిజామాబాద్. వేర్ ఆర్ యూ సిస్టర్?
యువర్ హార్డ్ వర్క్ సూపర్ సిస్టర్స్ అంట. థ్యాంక్ యూ అన్నయ్య. ఇలానే సపోర్ట్ చేయండి, ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉండండి. మాది నిజామాబాద్లో లోకలే, వేరే విలేజ్ అని ఏం కాదు, లోకలే. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న జాయిన్ ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే అందరికంటే ముందు నా అప్డేట్స్ మెంబర్షిప్లో చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.